దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. కృపా వాక్కు అను ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మీకు స్వాగతం. ఈరోజు దేవుని వాక్యము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయుండుట అసాధ్యము. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనము. ప్రియమైన వారలారా, విశ్వాసమును ఒక మ్యాజిక్ లాగా అనుకోవాలనే శోధన కలుగుతూ ఉంటుంది అప్పుడప్పుడు. దానిని తగినంతగా కూడగట్టుకుంటే నీవు ఐశ్వర్యవంతుడు అవుతావు, ఆరోగ్యంగా ఉంటావు, ఇంకా సంతృప్తికరమైన జీవితాన్ని కూడా జీవిస్తావు. యాంత్రికంగా నీవు చేసే ప్రార్థనలకే ఇవన్నీ జరిగిపోతాయి. అయితే జీవితం అలాంటి సూత్రాలకు అనుగుణంగా జరగదు. దీనికి రుజువు హెబ్రీలకు రాసిన పత్రిక నిజమైన విశ్వాసము ఏమి కలిగి ఉంటుందో పాత నిబంధనలోని కొంతమంది విశ్వాస వీరుల జీవితాలను సమీక్షించడం ద్వారా హృదయాలను కదిలించేలా చూపించబడింది. ఈ అధ్యాయం ఇక్కడ వాక్యము నిర్మోహమాటంగా ఇలా చెబుతుంది: విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండటం అసాధ్యము అని. ప్రియమైనటువంటి వారులారా, విశ్వాస ఫలితంగా కొందరు నాయకులు విజయం పొందారు, రాజ్యములను జయించారు, ఖడ్గములను తప్పించుకున్నారు, సింహముల నోళ్లను మూశారు. కానీ మరికొందరు దుఃఖాన్ని అనుభవించారు, కొరడాలతో కొట్టబడ్డారు, రాళ్లతో కొట్టబడ్డారు, రంపముల చేత రెండుగా కోయబడ్డారు. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యం పొందిన వారయ్యారు అనేటువంటి వాక్యంతో ఈ అధ్యాయం ముగించబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసము అనే చిత్రము ఒక సులభమైన సూత్రంలో ఇమడదు. ఒకసారి అది విజయానికి దారితీస్తుంది, మరికొన్నిసార్లు ఏమైనా సరే వదలను అనేటువంటి శ్రమలను అనుభవించాల్సి వస్తుంది. అలాంటి వారికి తాను వారి దేవుడనని అనిపించుకుంటకు దేవుడు వారిని గురించి సిగ్గుపడడు. ప్రియులారా, మన విశ్వాసము దేవుడు ఖచ్చితమైన నియంత్రణలో ఉన్నాడనియు, ప్రస్తుత జీవితంలో కానీ తరువాత జీవితంలో కానీ తప్పక ఆయన చేసిన వాగ్దానములను నెరవేరుస్తాడన్న నమ్మకం మీదనే నిలబడుతుంది. ప్రియమైన వాళ్ళారా, దుఃఖంలో మనకున్న గొప్ప ఓదార్పు ఏంటంటే మనము దేవుని నియంత్రణలో ఉన్నామని తెలుసుకోవడమే. భయపడక, విశ్వసించు.